అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే ఈ వీడియోలో పనస గింజలతో మామిడికాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా పనస గింజల్ని ఇలాగా తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇలా తుడిచిపెట్టిన తర్వాత వీటిని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని పైన ఉండే తెల్లటి పొరని తీసుకోవాలండి. మనం ఇలా 2 పీసెస్ కింద చేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే 2 పీసెస్ కింద చేసుకుని పైన ఉండే పొరని మొత్తం తీసుకోవాలి. మనకు కొంచెం కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, చూసుకుని కట్ చేసుకోవాలండి. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి పనస గింజల్ని. నెక్స్ట్ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని 1 స్పూను జీలకర్ర వేసుకోవాలండి. ఒక 2-3 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టీ స్పూను మెంతులు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడా ఇక్కడ నేను 4 పచ్చిమిర్చిని గుత్తులుగా కట్ చేసి వేసుకున్నానండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనస గింజలను వేసుకుని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ ఇక్కడ కారం వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. అది మీ చాయిస్, కారం ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి సరిపడా. నెక్స్ట్ ఒక గ్లాస్డ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని పనస గింజలు ఉడికేంత వరకు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. మనకి పనస గింజలు పర్ఫెక్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇక్కడ మనం మెయిన్గా యాడ్ చేసేది మామిడికాయ ముక్కలనండి. మనకు పులుపుకి సరిపడేట్టు చిన్న సైజు కాయ అయితే సరిపోతుంది. ఇంకొన్ని పులుపు తక్కువ తినేవాళ్ళు కొన్ని ముక్కలు తీసేసి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం పనస గింజలన్నీ ఉడికిన తర్వాత మాత్రమే మామిడికాయని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మనకి పులుసుగా కావలిస్తే ఇలా దించేసుకోవచ్చండి. కొంచెం మనకి కూరలాగా తినాలనుకునేవారు ఇంకొంచెం వాటర్ దగ్గరగా అయ్యేలాగా చేసుకోవచ్చండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.